హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. హోప్ ఎవ్రీవన్ ఈజ్ డూయింగ్ గుడ్. గృహప్రవేశం చెల్లి వాళ్ళది సండే అని చెప్పాను కదండి. ఈరోజు మార్నింగ్ 3:15కి గృహప్రవేశం జరిగింది. అండ్ పూజలన్నీ ఒకటి తర్వాత ఒకటి కంటిన్యూస్గా స్టిల్ గోయింగ్ ఆన్ అనమాట. చెల్లి వాళ్ళ ఆడపడుచు చేస్తున్నారు, కూరాల కుండలు అవన్నీ ప్రిపేర్ చేస్తున్నారు. అండ్ చాలా 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 అంటే చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ మా ఇంట్లో ఒక గృహప్రవేశం జరిగింది. రియల్లీ చాలా బాగా జరిగిందండి. ఎర్లీ మార్నింగ్ పంతులు గారు చెప్పిన టైంకి వాళ్ళు వెళ్ళిపోయారు ఇంట్లోకి. గృహప్రవేశం జరిగింది. నెక్స్ట్ సత్యనారాయణ వ్రతం అని ఇంకా మిగతా రిచువల్స్ అన్నీ కంటిన్యూస్గా జరుగుతున్నాయి, స్టిల్ గోయింగ్ ఆన్ అనమాట. ఈరోజు నా వ్లాగ్లో మా రిలేటివ్స్ అందరినీ చూపిస్తాను. అందరు వస్తున్నారు. మమ్మీ వాళ్ళ రిలేటివ్స్, డాడీ వాళ్ళ రిలేటివ్స్, చెల్లి వాళ్ళ రిలేటివ్స్ అందరూ ఆఫ్టర్ ఏ లాంగ్ టైం ఒక గెట్ టుగెదర్ అనమాట ఈ గృహప్రవేశం ద్వారా జరుగుతుంది. సో చూడండి. అండ్ నిజంగా అండి, అంటే ఒక మనము ఫ్యామిలీ ఫంక్షన్లో కలిసి మనము పార్టిసిపేట్ చేసినప్పుడు అది హ్యాపీనెస్ ఎంత బాగుంటుంది కదా. రియల్లీ చాలా బాగా అనిపించింది. చూస్తున్నారు కదండి మీరు, గోవులను కూడా తీసుకొచ్చారు. వాటితో గృహప్రవేశం చేయించారు. అండ్ చాలా 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 బాగా జరిగిందండి. అంటే అన్నీ కూడా ఇన్ టైంలో, ఏ టైంకి లిటరల్లీ మేమైతే అసలు నైట్ అంతా పడుకోలేదు. అస్సలు హాఫ్ అన్ అవర్ కూడా పడుకోలేదండి. మాకు కంటిన్యూస్ షాపింగ్స్ అని మెహందీ పెట్టుకోవడము, అండ్ అందరు వస్తారు కదా చుట్టాలు, అందరితో మాట్లాడుకుంటూ టైంపాస్ చేసి మళ్ళీ ఇంకా మనము 3కి అంతా అక్కడ అపార్ట్మెంట్ దగ్గర ఉండాలి కాబట్టి మేము ఇంకా కంటిన్యూస్గా 12 o'clockకే మళ్ళీ బాతింగ్ స్టార్ట్ చేసి రెడీ అయిపోయి అక్కడికి వెళ్ళిపోయామన్నమాట. అరౌండ్ 2:30, 2:45 అంతా మేము అపార్ట్మెంట్ రీచ్ అయిపోయాము. ఇంకా అక్కడ అంత పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ హోమం స్టార్ట్ అవ్వకముందు కొంచెం బ్రేక్ తీసుకొని అందరం మళ్ళీ వచ్చి మళ్ళీ డ్రెస్సెస్ చేంజ్ చేసుకొని కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి అండ్ బ్రేక్ఫాస్ట్ బ్రేక్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ చేశారనమాట. రియల్లీ అండి చాలా చాలా బాగా జరిగింది. పాలు కూడా చక్కగా పొంగాయి. చెల్లి వాళ్ళకి అంత బాగా జరగాలని నేను బ్లెస్ చేస్తున్నా. అండ్ ఇది ఏంటంటే మనము పేరెంట్స్ అయిన తర్వాత మనము ఇల్లు అంటే మన పేరెంట్స్ మనకి గిఫ్ట్ ఇచ్చిన ఇల్లు వేరండి. మనము ఇల్లు కొనుక్కోవడం అనేది రియల్లీ ఇట్స్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. అండ్ దే ఆర్ వెరీ బ్లెస్డ్. వాళ్ళు ఎప్పుడు హ్యాపీగా ఉండాలని నేను బ్లెస్ చేస్తున్నాను. చాలా చాలా బాగా జరిగిందండి. చూస్తూ ఉండండి. నేను ప్రతిదీ ఈరోజు మాకు జరుగుతున్న ప్రతి ఈవెంట్ నేను పోస్ట్ చేస్తూ ఉంటా. అండ్ ఎస్, గృహప్రవేశంలో జరిగిన అన్ని విషయాలు నేను మీతో షేర్ చేసుకుంటా. ఇక్కడ అందరూ గోవుల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారండి. అందరూ చెల్లి వాళ్ళ మరిది వాళ్ళు, ఆడపడుచు వాళ్ళు, మా తమ్ముడు వాళ్ళు, వాళ్ళ అత్తగారు వాళ్ళు అందరు అనమాట. అక్కడ కనపడుతుంది కదా బ్లూ కలర్ బ్లౌజ్, తనే అనమాట మా చిన్న చెల్లి. వాళ్ళదే గృహప్రవేశం. ఎస్, వీళ్ళదే గృహప్రవేశం. అండ్ షీఈ్ రియల్లీ వెరీ బ్లెస్డ్ అని చెప్పాలి. ఎందుకంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. అంటే వాళ్ళు క్యాజువల్గా చూసారు అపార్ట్మెంట్, కొంటాము అని ఖచ్చితంగా వాళ్ళకు కూడా తెలియదు. బట్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఒక్కొక్కసారి ఎట్లా ఉంటాయంటే మనము అన్బిలీవబుల్ అనమాట. అసలు మనము నిజమేనా అని మళ్ళీ మనం అనుకునేలాగా జరుగుతాయి. సో చెల్లి వాళ్ళు ఈ ఇల్లు తీసుకోవడం కూడా అలానే జరిగింది. వాళ్ళకి ఊర్లో ఉందండి వేరే హౌస్, బట్ ఇక్కడ వాళ్ళు ఇంత షార్ట్ పీరియడ్లో తీసుకుంటారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ చాలా మంచి హౌస్ అండి. నేను మీకు హోమ్ టూర్ ఒకసారి చూపిస్తాను. ఎంత తక్కువలో అంటే 3 BHK అనమాట. అసలు చాలా చాలా రీజనబుల్ కాస్ట్లో వచ్చింది వాళ్ళకి. రియల్లీ అంటే సిటీలో, హన్మకొండ సిటీలో అంత తక్కువ అమౌంట్కి ఇంత మంచి ఫ్లాట్ రావడం అంటే రియల్లీ గ్రేట్. అసలు వాళ్ళకి అదొక అద్భుతమనే అనుకోవాలి. సో చాలా బాగుందండి ఇల్లు. నేను చూపిస్తాను మీకు క్లియర్గా మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో. సో స్టే ట్యూన్. ఇంకా అన్నీ నేను ఈరోజు ఇక్కడ ఫంక్షన్లో జరుగుతున్న ప్రతి ఈవెంట్ చూపిస్తాను. మా రిలేటివ్స్ అందరినీ కూడా చూపిస్తానండి. ఓకే, థ్యాంక్ యూ.
ఇక్కడ చూస్తున్నారు కదండి, పూజ చేసిన తర్వాత వాల్ ఒకటి ఓపెన్ చేసేసి ఇప్పుడు ఈ పూజ చేస్తున్న ప్రతిమను తీసుకెళ్ళి ఆ వాల్లో పెట్టి దానికి అన్నీ అక్కడ పూజ చేస్తుంది వాళ్ళ ఆడపడుచు, తోటి కోడలు, వాళ్ళ అత్తగారు వాళ్ళు కూర్చుంది. మా చెల్లెళ్ళని మధ్య అనమాట వాళ్ళ పిల్లలు. చాలా అసలు అంటే పిల్లలు కూడా చాలా నిద్ర లేదండి. అండ్ మోర్ ఓవర్ మన ఇంట్లో ఫంక్షన్ అంటే కొంచెం ఓవర్ ఎగ్జైట్మెంట్లో ఉంటాం కదా అందరము. ఆ ఎగ్జైట్మెంట్లో పడుకున్నా నిద్ర రాదు. పాపం పిల్లలు అదే ఇదిలో ఉన్నారు. ఇక్కడ మేము ముగ్గురం సిస్టర్స్ అండి, నేను, పెద్ద చెల్లి, చిన్న చెల్లి. మేము వచ్చేసి 4 మెంబర్స్. నేను నెంబర్ 1 అనమాట. నా తర్వాత సెకండ్ చెల్లి, తర్వాత ఇప్పుడు గృహప్రవేశం అవుతుంది మా సెకండ్ సిస్టర్ అనమాట, తర్వాత తమ్ముడు. ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ హారతులు ఇస్తున్నారు. చాలా అంటే ఒక మంచి ఎన్విరాన్మెంట్, హ్యాపీగా అనిపించిందండి. చాలా రోజుల తర్వాత చాలా హ్యాపీగా అందరితో కలిసి స్పెండ్ చేసాం. లిటరలీ సిన్స్ 10 days షాపింగ్ అని అదని ఇదని అందరము కలుస్తూనే ఉన్నాము. ఆల్టర్నేట్ డేస్ అట్లా నేను కరీంనగర్ నుంచి వస్తున్న షాపింగ్స్ చేస్తున్నాము, పార్లర్కి అని అక్కడ ఇక్కడ స్టిచ్చింగ్ వర్క్ అన్నీ తిరుగుతూనే ఉన్నామన్నమాట. మా పిల్లలకి నేను మీకు అన్నీ చూపిస్తానండి. మా పిల్లలకు కూడా ఏం చేసామంటే రెడీమేడ్ ఎవ్వరికి తీసుకోలేదండి, అందరికీ స్టిచ్చింగ్ చేయించామన్నమాట. లెహంగాస్ చాలా బాగా వచ్చాయి, స్టిచ్చింగ్ కూడా చాలా బాగా చేసింది తను. ఇక్కడ పాలు పొంగిస్తున్నారండి చెల్లి వాళ్ళ ఆడపడుచు అండ్ మా మరిది వాళ్ళ మేనత్తగారు అనమాట. వాళ్ళు పాలు పొంగిస్తున్నారు. పాలు పొంగకపోతే కూడా టెన్షన్ అండి బాబోయ్, అది పొంగే వరకు అందరం టెన్షన్గా చూస్తూ ఉన్నాం. బట్ ఫైనల్లీ చక్కగా పొంగిపోయాయి. అండ్ వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ కూడా అంత హ్యాపీగా ఉండాలని అందరం బ్లెస్ చేద్దాము. అండ్ పాలు పొంగిపోయాయండి. షీ ఈజ్ వెరీ హ్యాపీ, మా చెల్లి చాలా హ్యాపీ. అండ్ కొన్ని మూమెంట్స్ ఉంటాయండి, అవి ఏంటంటే మనము అది ఎక్స్ప్రెస్ చేయలేము, బట్ ఎక్స్పీరియన్స్ చేసేటప్పుడు రియల్లీ ఆ ఫీలింగ్ అసలు చాలా డిఫరెంట్ అనమాట. మాకు డాడీ లేరండి, డాడీ చనిపోయారు. రియల్లీ ఈరోజు మా డాడీ ఉండుంటే అసలు అంటే పిల్లలు బ్లెస్ అవ్వడము, పేరెంట్స్ చూస్తే వాళ్ళ సంతోషానికి అసలు ఇంకా అది చెప్పలేము మనము. రియల్లీ ఈరోజు మేము మా డాడీని చాలా 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 మిస్ అవుతున్నాము. ఎందుకంటే చెల్లి లైఫ్లో ఒక గొప్ప అచీవ్మెంట్, బట్ డాడీ లేరు. ఇట్స్ ఓకే.